హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ పరిశ్రమలో ఒకరు రాసిన కథను మరొకరి దగ్గరికి వెళ్ళడం అనేది సహజంగా జరుగుతుంది. ఏ దర్శకుడైనా కథ రాసుకునేటప్పుడు ఒక హీరోని అనుకొని ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా కథను, డైలాగును, స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకుంటారు. అయితే వేరే సినిమాలు చేస్తుండడం, లేదా ఖాళీ లేకపోవడం, లేక కథ నచ్చకపోవడం ఇలాంటి కారణాల వల్ల దర్శకులు సినిమాలను హీరోలు తిరస్కరిస్తూ ఉంటారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకున్న కథను ముందుగా మహేష్ బాబుకి చెప్పగా అతను ఖాళీ లేక నో చెప్పాడు. దీంతో అదే కథను రామ్ చరణ్కి వినిపించగా అతను ఈ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఎవడు మూవీ. ఇది ముందుగా మహేష్ బాబు వద్దకే చేరింది. అయితే ఫ్రెండ్స్ ఖాళీ లేక వదులుకున్నాడు ఈ సినిమాను. సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రలో పోషించారు. అయితే వంశీ పైడిపల్లి తర్వాత మహేష్ బాబుతో మహర్షి అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు. చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదగడానికి కారణమైన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాలను మహేష్ బాబు వద్దనుకున్నాడు. అయితే మహేష్ బాబు వదులుకున్న సినిమాలు చేసిన తర్వాత చాలామంది హీరోలు స్టార్లుగా ఎదిగారు. అయితే ఇటీవల వచ్చిన పుష్ప సినిమా కూడా ముందుగా మహేష్ బాబు వద్దకే చేరింది. మహేష్ బాబు వదులుకోవడంతో అల్లు అర్జున్ గారు చేశారు ఈ సినిమాని. అయితే ఎనిమల్, ఫిదా, వర్షం, ఇడియట్, ఏమై చేసావే, గజినీ లాంటి చాలా సినిమాలు వదులుకున్నారు మహేష్ బాబు. కానీ అదే సమయంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాలను కూడా అభిమానులకు అందించాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఇతను ఇటలీ వెళ్ళాడు. సినిమా షూటింగ్ ఇటీవల ఒడిశాలో పూర్తి చేసుకున్నారు. తర్వాత అంతా విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది చివరికి కానీ లేదంటే తర్వాత వచ్చే ఏడాదికి కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రియాంక చోప్రా పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో వాళ్ళ పేర్లు బయటికి రావాల్సి ఉంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా విడుదల కాబోతుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ హీరోగా మహేష్ బాబు తన సత్తా చూపబోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.